తాను టాలీవుడ్ కింగ్ అని మర్చిపోయాడా, లేదంటే ఇక హీరోగా చేసింది చాలు అని అనుకుంటున్నాడా అనేది అర్థం కాకుండా పోయింది. తన తోటి సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంటే నాగార్జున మాత్రం ఇతర సినిమాల్లో కీలక పాత్రలు చేయడం మొదలుపెట్టాడు. ఊపిరి, దేవదాస్ లాంటి సినిమాలు చేసినప్పటికీ అవి మల్టీస్టారర్ గా మెప్పించాయి. బ్రహ్మాస్త్రాలో నటించినప్పటికీ అది బాలీవుడ్ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ గా నిలిచింది. చివరగా హీరోగా నా సామిరంగా సినిమాతో ప్రేక్షకులను పలకరించిన కింగ్ కుబేరా సినిమాతో యూటర్న్ తీసుకున్నాడు. వాస్తవానికైతే నాగార్జున కొత్త సినిమా కోసం అక్కినేని అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ మాత్రం చేయలేదు నాగ్. మధ్యలో బిగ్ బాస్ తో బిజీ అయ్యాడు. త్వరలోనే కొత్త సీజన్ హోస్టింగ్ కు రెడీ అవుతున్నాడు. కానీ హీరోగా సినిమా ప్రకటించడం లేదు. కుబేరాలో మంచి క్యారెక్టర్ చేశాడని అనిపించుకున్నప్పటికీ కూలీలో మాత్రం విలన్ గా ఎందుకు చేశాడా అని ఫ్యాన్స్ కాస్త ఫీల్ అయ్యేలా చేశాడు. ఈ సినిమాలో నాగార్జున ప్లేస్ లో వేరే వారు ఎవరు ఉన్నా సరే సినిమా నడిచిపోయేది. ఎందుకంటే సైమన్ పాత్ర వల్ల నాగార్జునకు కొత్తగా వచ్చేది ఏవి లేనట్టుగానే ఆ పాత్రను ముగించాడు లోకేష్. అమీర్ ఖాన్ లాంటి స్టార్స్ కూలీ సినిమా కథ వినకుండానే సూపర్ స్టార్ సినిమా అని ఓకే చేశారు. కానీ నాగార్జున మాత్రం 1కి 4 సార్లు లోకేష్ తో స్టోరీ సిట్టింగ్ వేశాడు. ఈ లెక్కన సందేహంగానే కింగ్ ఈ సినిమా ఒప్పుకున్నాడు. ఫైనల్ గా ఆయన సందేహమే నిజమయ్యేలా సైమన్ రోల్ సైడ్ అయ్యేలా ఉంది. అందుకే కింగ్ ఇలాంటి నెగటివ్ రోల్స్ ఆపేస్తే బెటర్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. చిరు, బాలయ్య, వెంకిలాగా ఆయన హీరోగా సినిమాలు చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి కింగ్ ఏం చేస్తాడో చూడాలి మరి.